He's the man of the truth. Trust is his backbone. Support is his weakness. Everybody knows he's the boss. I'm a ghost who never changes and never step back. Never, 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 never give up. I'm a ghost who never changes and never step back. Never, 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 never give up. He's a man of power, you can't beat him. He's a super thunder, he's another wonder. He's a super thunder, he's another wonder. I'll move front for to step back. I'll be for them to give strength. I'll be God's bearer for those I need. I'll go too far until I reach. I'll be as air, I'll be as fire, I'll be as water. One side good and one side bad. Like never, never, never give up. I'm a ghost who never changes and never step back. Never, 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 never give up. Everybody knows we are in a war zone. Everybody should know what they mean. Everybody have two shades of faces. Everybody shows their truth. ఇవాళ ఈ త్రిశతాబ్ది ఉత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఇంతమంది రచయితలను ఒక్కసారి కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇండస్ట్రీగా రచయితగా ఆరంభమైన తర్వాత ఫస్ట్ సినిమాకే నాకు 5,000 మాట్లాడుకుని 3,000 ఎగ్గొట్టాడు. వద్దులే ఇంకా మనకి, ఎందుకంటే హాయిగా రాజాలో ఉన్న నాటకాలు ఆడుకుంటూ ఎందుకు ఇండస్ట్రీ అని వచ్చేసాను. స్క్రిప్ట్ మొత్తం రాసిచ్చి వచ్చేసాను. ఆ 2,000 రాలేదు. రాకపోగా ఆ 2,000 కోసం ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్తే అన్నాడు, నేను ఇవ్వను, నీ ఇష్టం పని చేయి, రోజు మా ఇంటి ముందుకు వచ్చి నన్ను బూతులు తిట్టుకో. అయితే నేను రావాలంటే సీతాఫలంలో ఉంటానండి, నేను ఆటోతో ₹1 అవుతుంది, ఆ డబ్బులు కూడా లేవు, మరి అవి ఇస్తే వస్తుంటాను. అది పరిస్థితి. మళ్ళీ రెండో సినిమా అది 5,000 అని చెప్పి వాళ్ళు కూడా సాంప్రదాయం పాటిస్తూ 2,000 అయిపోతారు. ఇంకా నా వద్దురా బాబు అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను. అప్పుడు మా రాళ్లపల్లి గారి పరిచయం ద్వారా వంశీ 70 మూవీస్ వెళ్ళి లేడీస్ స్టైల్లో రాయడం, అది సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత రచయితగా వెనక్కి చూసుకోకుండా బాగానే. కాకపోతే అప్పట్లో అంటే 52 సినిమాలు రాసిన, అక్కడి నుంచి ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చేసింది హైదరాబాద్కి. మై బ్యాంక్ బ్యాలెన్స్ వాస్ ఓన్లీ 2 lakhs. 52 సినిమాలు రాసిన తర్వాత నా పరిస్థితి అది. అందుకని వద్దులే ఇంక సినిమాలు అని లక్కీగా ఆ సమయానికి మెల్లిగా వేషాల్లో క్లిక్ అవ్వడం, శివ రావడం, యమలీల అయిపోవడం, నేను పెన్ను మూసి తాత్కాలికంగా జేబులో పెట్టుకున్నాను. ఆ తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జేబు సాటిస్ఫాక్షన్ కూడా మొదలైంది రచయితగా. ఉత్తరోత్తర తెలుగు సినిమా రచయితలకి ఆర్థిక పరిపుష్టిని కలిగించిన ద్వయం పరుచూరి బ్రదర్స్. అప్పటిదాకా మామూలు అన్నం తింటున్న రచయిత మెల్లిగా బిర్యానీ, పులిహార తినడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి సభలోనూ నేను చెప్తుంటా, వాళ్ళ కారణంగానే రచయితకి ఒక గౌరవం, డబ్బు 2 పెరిగాయి. ఇవాళ దిస్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎనీ రైటర్. ఇవాళ ఆల్మోస్ట్ దర్శకుడితో సమానంగా రచయిత కూడా సంపాదిస్తున్నారు. వీరేంద్ర ప్రసాద్ గారు నేను వచ్చాను, ఆయనే సాక్షి. సో రచయితల పరిస్థితి ఇవాళ బాగుంది. నేను కూడా వేషాలు మానేసి రచన చేద్దామని ఉద్దేశం కలుగుతుంది. ఎందుకంటే అమ్మకం అంత గట్టిగా వస్తుంది. ఇప్పుడు పాపం ఇక్కడ ఈ విషయంలో పర్సనల్స్ ఎప్పుడు వాళ్ళిద్దరు కలిపి సింగిల్ ఉంటాయి, సింగిల్ షాలు అనే సింగిల్ షీల్డే కూడా ఇప్పుడే అడిగాను, ఇద్దరికి చెరోటి ఇచ్చారులేండి అన్నాడు. అలాగా రచయిత అనేవాడు వెన్నెముకే కానీ పూర్వం మాకు కేవలం
తమలపాకులు పేపర్లు ఇస్తుండేవారు, ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త రచయితలు ఈ మధ్య దాదాపు 5,000 మంది ఇంత కథలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిసి చాలా సంతోషం. అంతమంది రచయితలు, అన్ని అవకాశాలు లేకపోయినా అంతమంది రచయితలు ఉండడం చాలా గొప్ప విషయం ఏ సినిమాకైనా. గతంలో సినిమా రచయితల పేరు పోస్టర్ల మీద ఉండేవి కావు, నాకు తెలిసి 90% ఇప్పుడు కూడా లేవు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఉంటుంది, ఆర్ట్ డైరెక్టర్ పేరు ఉంటుంది, కానీ సినిమా రచయితల పేరు ఇప్పటికీ కూడా చాలా పోస్టర్స్ మీద ఉండదు సార్. అక్కడ నా ఉత్తరాదిలో సలీం జావేద్ పేరు ఫస్ట్ టైం పోస్టర్కి ఎక్కింది. దక్షిణాదిలో వీళ్ళిద్దరు పరుచూరి బ్రదర్స్ పేరు ఉండేది. ఆ తర్వాత దాసనారాయణరావు స్వతహాగా రచయిత దర్శకుడు కాబట్టి ఆయన పేరు ఉండేది. కానీ ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం పాటించట్లేదు మన వాళ్ళు. చూద్దాం, రచయితల పేర్లు కూడా వచ్చే స్థితికి మనం ఎదుగుదాం అని ఆశిస్తూ శుభం భూయా, శివోహం. బ్రహ్మన్న మా బొగ్గుల బ్రహ్మన్న ఆయనే. ఈ రోజుల్లో మన్మచ్చిన మహామనిషి ఆయన మంత్రం చెప్పారండి. అది అందరికీ వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. నేనేమైనా క్వశ్చన్లో ఉన్నానంటే ఆ మంత్రం నాకు దారి చూపించిందండి. ఐ వాంట్ టు షేర్ దిస్ మంత్రం విత్ యు. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓటమి. నొప్పి లేని నిమిషమే ఇది జనమైన మరణమైన బ్రతుకనిచ్చే ఘర్షణ. ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును, ఆయుధము సారథవులరా. నిరంతరం ప్రయత్నం అన్నదా, నిరాశకే నిరాశ పట్టదా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. సూపర్ సార్. అలాగే సీనియర్స్ అందరూ వచ్చారు. మరి ఎస్వి రామారావు గారు, నేను, కృష్ణ గారు ముగ్గురు క్లాస్మేట్స్ అండి. క్రాంతి కుమార్ గారు, రాజమౌళి గారు నాన్నగారు, విజేంద్ర ప్రసాద్ గారు, మేమందరం ఏలూరు కాలేజీలో క్లాస్మేట్స్. అప్పుడు మేమందరం జీరో అండి, ఆయన హీరో. ఎందుకంటే అప్పటికే నాటకాలు రాయటం, నాటకాలు డైరెక్ట్ చేయటం, నాటకాలు యాక్ట్ చేయటం ఇవన్నీ చేసేవాడు. వాళ్ళ ఆడియన్స్ చూసాం అని చెప్పుకుంటాం. అలా వాళ్ళ సినిమా అనేది, ఏ సినిమా అయినా మూలం ఏంటంటే కథ. ఆ కథగా మాటలు, ఈ రెండు బ్రహ్మాండంగా ఉంటేనే సినిమా సూపర్ డబ్బులు ఇస్తాయి. అందుకని సినిమా అనేది రచయితల సంఘం మరి గుండె లాంటిది. అలాంటి అద్భుతమైన ఇదిలో వాటి రోజున 30 సంవత్సరాల వేడుక జరుపుకోవడంతో పాటు కొంతమందికి క్యాష్ ప్రైజులు కూడా ఇవ్వటం, వారికి ఆర్థిక సహాయం చేయడం కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ కొంతమంది ఇబ్బందుల్లో కూడా అలాంటి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఇవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది. వండర్ఫుల్, చాలా చాలా సంతోషం అండి. ట్రస్ట్ ద్వారా మిగిలిన అసోసియేషన్స్ కూడా ఇస్తున్నామని చెప్పారు, చాలా గొప్ప విషయం. ఇవాళ ముఖ్యంగా అసలు